హాయ్ బాబాయ్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా. మొత్తానికి రైతు బిడ్డ విన్నర్ అయ్యాడు. మరి ఏంటి మీ ఫీలింగ్? మా ఫీలింగ్ ఏం లేదు, మాకు సంతోషంగా ఉన్నది. అంత రైతులు చేయంగానే మా బాబు రైతులు చేయంగానే విన్నర్ అయింది. అందరూ ఓటేసిన వాళ్ళందరికీ ఏం చెప్తావు? ధన్యవాదాలు చెప్తున్నా, వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ప్రతి ఒక్కరికి పాదాన దండాలు అని చెప్తున్నా. మరి ఇప్పుడు ఎక్కడ సెలబ్రేషన్స్ ఎక్కడ చేస్తారు? కొలుగురు కాడ. మరి విన్నర్ అసలు ఊహించారా ఈ విన్నర్ అయితేనే? రైతులు అంతా ఏకమైతే రైతులు తలుచుకుంటే కాని పని లేదు. కాకపోతే రైతులను ఎప్పుడు చిన్న చూపే చూస్తారు కాబట్టి వెనుకబడి ఉన్నారు. రైతులను ప్రతి ఒక్కరు మంచిగా, ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవ్వరు కానీ ప్రజలు కానీ రైతులను ఒక్క కంట చూస్తే రైతులు కూడా ఎదిగిపోతారు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి విన్నర్ అమౌంట్ రైతులకు పంచుతానని చెప్పాడు, వాని ఇష్టం, నేనేం అడగా. దానిపై మీ కామెంట్ ఏంటి? అసలు నాకు కామెంట్ ఏం లేదు. వాళ్ళు ఎవరెవరిని చూసిండో, ఏ బీద ప్రజల్ని చూసిండో నాకు తెలియదు కదా. వానికి మనసుకు నచ్చినోనికి ఎవరికన్నా, ఏ రైతు మనసుకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా. నచ్చుడు అంటే ఈ పేద రైతు, కష్టాలు ఉన్న వాళ్ళకు ఎవరికి ఇచ్చుకుంటాడో ఏమో, ఎందుకు ఇచ్చినో అని నేను అడగా. అంతే. విన్నర్ అయితే చాలు అనుకున్నాను. విన్నర్ అయితే చాలు, పేరు వస్తే చాలు అని అనుకున్నాం మేమైతే. అమ్మా, మరి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు, మీరే ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? సంతోషంగా ఉంది బిడ్డ, మంచి హ్యాపీగా ఉంది. ఇప్పుడు మరి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఏం చెప్తారు? సపోర్ట్ చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తాను. అందరికి సపోర్ట్ చేసిన వాళ్ళకు. చాలా బాధపడ్డాడంట ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి మస్తు కష్టపడ్డాడు. నా కొడుకు కష్టపడ్డాడు అంటే ఇక వానికి తెలియాలి. కష్టపడ్డాడు. కష్టాలు చూసిన వాళ్ళు కూడా మా వానికి సపోర్ట్ చేసిరు. రైతులు కాకుండా యువతల వాళ్ళు కూడా, వేరే కోమట్లు కానీ, బ్రాహ్మణులు కానీ, పూజారులు కానీ, రైతులు కానీ, పెద్దోళ్ళు కానీ, చిన్నోళ్ళు కానీ, వేరే ఎవరైనా కులమతం లేదు అని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు మా వానికి సపోర్ట్ చేసేట్లనే విన్నర్ అయ్యింది. మరి నాగార్జున దగ్గరికి వెళ్ళారు మీరు? నిన్న హౌస్లో పోయినాము, దూరంకి వెళ్ళి చూసినాము అంతే. ఎలా అనిపించింది? మంచిగా బాగానే అనిపించింది. మీ వాళ్ళు విన్నర్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపించింది నాగార్జున సార్ చెయ్యెత్తినప్పుడు? మాకు సంతోషంగానే ఉంది అంటున్నాం కదా. విన్నర్ చేసుడు నాగార్జున సార్ కాదు చేసింది, ప్రజలందరూ చేసిరు. ఆ ప్రజలందరూ చేసుట్లో మావాడు ఆట ఆడిండు. ఈ ఆటకు బదులు ప్రజలు చేసుడు, ఇవన్నీ సపోర్ట్ కలిసినాక నాగార్జున సారు విన్నర్ అని చెప్తుండు. చెప్పాలి కూడా ఆయన, ఎందుకంటే ఆయన కూడా ప్రజల మనిషి. నిన్న అన్నాడు కదా, మీరంతా మా చుట్టాలు, మీరంతా నా వాళ్ళు అన్నాడు. అది నాకు మనసుకు నచ్చింది. మరి స్పై బ్యాచ్, శివన్న, స్ప్రింట్స్ వీళ్ళందరూ ముగ్గురు కలిసే ఉంటారంటారా? బయట కలిసే ఉంటారు కానీ ఇక నాకు శివాజీ వెళ్ళిపోతే కొంచెం బాధ అనిపించింది. రన్నర్ అవుతారు అనుకున్నారు మీరు? ఖచ్చితంగా అవుతాడు అనుకున్నాం మేము. ఖచ్చితంగా శివాజీ అన్న విన్నర్ అవుతాడు అనుకున్నాం. విన్నర్ అన్నా రన్నర్ అన్నా రెండిట్లలో ఏదన్నా అవుతాడు అనుకున్నాం. మా కొడుకు అవుతాడు అని నేను అనుకోలేదు, ప్రజలు అనుకోరు. ప్రజలు తగినట్టే చెప్పిరు. వాళ్ళు ప్రజలతోనే మా కొడుకు విన్నర్ అయ్యాడు. మరి తర్వాత ఏంటి బాబాయ్, ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయింది, విన్నర్ అయ్యాడు, సినిమాల్లో పంపిస్తారా మళ్ళీ అదే రైతు బిడ్డగా వ్యవసాయం చేస్తారా? ఇక ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టమా? ఆయన ఇష్టం. నాకు నేనేమున్నా నా కొడుకులకు, నాకు ఎట్లా అంటే రేపు పెళ్ళి అయినాక కూడా బుక్కేడు అన్నము, బట్ట పొట్టు ఉంటే సరిపోయి వాళ్ళు ఏదన్నా చేసుకుని మంచి పేరు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు మంచిగా బతకాలి బిడ్డ. అట్లా వాళ్ళు అది ఇక ఆయన వచ్చినాక ఆయనకు నచ్చిన అట్లా కాదు. ఇప్పుడు ఇంకా ఉంటాయి కదా, ఇప్పుడు ఎవరికి ఏమి ఇస్తాడో నాకు తెలియదు కదా. అది ఇచ్చినాక మన అందరికి ఇప్పుడు ప్రజలు ఉండరు. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరి. వాళ్ళకు కలిసి ఏం చెప్తాడు, చెప్పుడు అయిపోయినాక ఆయనకు ఇష్టం ఉన్న అమ్మాయిని చూసుకుంటే, లేకపోతే నన్ను చూడమంటే నేనే చూసి బాబుకు పెళ్లి చేస్తాను. ఓకే బాబాయ్, చివరిగా ప్రేక్షకులందరికీ, పల్లవి ప్రశాంత్ విన్నర్ చేసిన ప్రేక్షకులందరికీ ఏం చెప్తా చెప్పేసి. చివరిగా ప్రజలకు అందరికీ, నాకు ఓటేసి ప్రేమగా ఓటేయరాని వాళ్ళకు కూడా అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలని కోరుకుంటున్నాను. అంటే నమస్కారం అని చెప్తున్నా. నాకు తెలిసిన కాడికి నేను ఒక పేద రైతుని,
నాకు తెలిసిన కాడికి నేను చెప్పేది ఏంటంటే నా కొడుకును ఒక విన్నర్ చేసిరంటే మీ గొప్పతనం, మా గొప్పతనం కాదు. కనుడు మా గొప్పతనం, మావాడు బిగ్ బాస్లో ఓడు మీ గొప్పతనం, గెలిపించుడు మీ గొప్పతనం. జై జవాన్, జై జవాన్, జై కిసాన్. మళ్ళొచ్చినంటే తగ్గేదే. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.